హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను చిన్న లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి. 3 ఇయర్స్ ప్లస్ ఉంటుంది అమ్మాయి అయితే. ఇలా ఎల్స్కెల్తోని ఇలా మార్క్ చేసేసుకొని కింద అంతా హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రాక్ హైట్ వచ్చేసి 9.5 పెడుతున్నాను ఖర్చులతో సహా. నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. అది ఫ్రాక్ కన్నా ఇలా బాడీ మెజర్మెంట్స్ ఉంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. 9.5కి ఇలా మార్క్ పెట్టేస్తున్నాను. ఇలా మార్క్ పెట్టేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ని అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ ఉందండి. డివైడెడ్ బై 4.7 నేను ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకండి. ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలండి, ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంటుంది. వాళ్ళు యూజ్ చేసే ఫ్రాక్ లూజ్ ఉండొచ్చు, ఒకవేళ టైట్ ఉండొచ్చు, మళ్ళీ పెరిగే పిల్లలు కదా, అందుకని బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇలా చెస్ట్ వచ్చేసి 4.7 వచ్చేసి నడుము లూజ్ అండి. 4.8 వచ్చేసి చెస్ట్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను షోల్డర్ అయితే అమ్మాయికి బాడీకే తీసుకున్నాను. నేను ఇక్కడ రాయడం మర్చిపోయానండి. అలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్ టైట్గా రాకుండా, లూజ్ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. తన ఫ్రాక్ ఉంది నా దగ్గర మెజర్మెంట్కి. ఇక్కడ నడుము దగ్గర నుండి మనకి చంక కింద పుట్టు వరకు ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి పైన ఆర్మ్ లూజ్ ఇది వచ్చేస్తుందండి. మనకు రౌండ్ అని మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోతుంది అమ్మాయికి అయితే. నేను పిక్ కూడా షేర్ చేస్తానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 4.5 ఉంది. అందులో నెక్ ఎంత తీసుకోవాలో తెలియదు కదా కొత్త వాళ్ళకైతే. ఇప్పుడు ఒక చిన్న టిప్ లాగా చెప్తాను చూడండి. మనం తీసుకునే షోల్డర్లో ఫస్ట్ వచ్చేసి మన చిన్న షోల్డర్ డ్రెస్సే కానీ బ్లౌజ్ కానీ ఉంటే అవి పెట్టేసి ఇలా ఖర్చులతో సహా మార్క్ పెట్టేసుకుంటే మనకి అక్కడ మిగిలిందంతా మనకి నెక్కుకు వచ్చేస్తుందండి. చూడండి, పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే మార్క్ పెట్టేసుకొని నెక్ వచ్చేసి ఫ్రాక్కి ఎంత ఉందో చూసుకుంటున్నాను. కాకపోతే ఫ్రాక్కి కొంచెం పైకే ఉంది, కొంచెం మోడర్న్గా ఉంటుందని నేను పాట్ నెక్ అయితే అదే డ్రాప్ షేప్ అయితే పెట్టాను. బ్యాక్ వచ్చేసి మదర్కి ఇంకా డాటర్కి సేమ్ అయితే స్టిచ్ చేశాను. మదర్ అండ్ డాటర్ కాంబో. ఫస్ట్ వచ్చేసి పాప ఫ్రాక్ కటింగ్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఇలా మనకి ఇక్కడ బోట్ షేప్లో తీసుకోవాలి కరెక్ట్గా. చిన్న సైజు కదా, కొంచెం చూసి తీసుకోవాలి. ఇలా కింద అయితే డ్రాప్ షేప్ ఇచ్చేసానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి. అమ్మాయికి అయితే అద్దినట్టు వచ్చిందండి ఫ్రాక్ అనేది. చూడండి, ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందామండి. ఇక్కడ 1/2 ఇంచు పైనకైతే మార్క్ పెట్టేశాను, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కదా, ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలా పెట్టేసిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత కట్ చేద్దామని నేను అలానే పెట్టేశాను. నెక్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది. నెక్ అయితే ఇలా నేను షేప్ ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే మనకి వన్ సైడ్ మార్కింగ్ ఉంటుంది, ఇంకో సైడు మార్కింగ్ ఉండదు కదా. అలా కాకుండా ఇలా రోలర్తో మనము మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా అచ్చుపడిపోతుందండి. అప్పుడు మనం నెక్ అనేది నీట్గా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చండి. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా పడిపోయింది.
వన్ సైడ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్కి ఇలా మార్క్ చేసుకున్నది అచ్చు పడుతుంది కదా మనకి. అందులో ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అమ్మాయికి సరిపోయినంత చూసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. నెక్ అయితే బాగా వచ్చిందండి, యూ షేప్లో కరెక్ట్గా వచ్చేసింది నెక్ అయితే ఫ్రంట్లో. వన్ శారీలో ఇద్దరికైతే డాటర్కి కరెక్ట్గా సరిపోయింది. వన్ శారీ అయితే నారాయణ పట్టు శారీ. ఇక్కడ చూడండి, లోత్ అయితే తీసుకోవాలి కదా మనం వచ్చేసి ఫ్రంట్లో. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నెక్ అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, నీట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే షేప్ అనేది మనకు కరెక్ట్ వచ్చేస్తుందండి. నేను ఈ వీడియో తీసి 2 వీక్స్ 3 వీక్స్ అయిపోయిందండి, అందుకని కొంచెం నెక్ కట్ చేయలేదేమో అనుకున్నాను, కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను, పైన బుగ్గ పెట్టేసి కింద బార్డర్ పెట్టేశాను హ్యాండ్స్కి పట్టిలాగా. బాగుంటుందండి, చాలా బాగుంటుంది అసలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ వచ్చేసి 3.5 అయితే పెడుతున్నానండి. మరి చిన్న పాప కదా, పెద్దగా పెడితే బాగోవు, అందుకే 3.5 అయితే మార్క్ పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా 3.5 మార్క్ పెట్టేసుకొని స్కేల్తోనైతే అటాచ్ ఈ మార్కింగ్స్ని కలిపేస్తున్నానండి. ఒక లైన్ వచ్చేస్తుంది కదా మనకి. ఇప్పుడు చూడండి, చంకా డౌను ఇక్కడ మనం తీసుకోవాలి కదా, అక్కడ వచ్చేసి 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి చంకా డౌను ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఎయిట్ 8.5 ఉందండి, 4.25 వచ్చింది నాకు. 4.25 వరకు అయితే మార్క్ పెట్టేస్తున్నాను. వచ్చిన తర్వాత సైడ్కి నేను పఫ్ కోసమని ఇంకా వీడియోలో చూపించిన విధంగా 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి పఫ్కి. ఇక్కడ పఫ్ కోసం నేనైతే డ్రా చేసి ఇస్తున్నాను, కాకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పఫ్కి. చూడండి, ఇక్కడ మనం హ్యాండ్ ఎలా కటింగ్ చేస్తామో అలా కటింగ్ చేసేసి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి పఫ్ అయితే పైకి లెగ్గిసినట్టు చాలా బాగుంటుందండి పాపకి. ఇలా ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి, నీట్గా వస్తుంది, చాలా బాగుంటుందండి క్యూట్గా అమ్మాయికి. ఇక్కడ వరకు పఫ్ అని చెప్పేసి నేను మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇలా టక్ పెట్టేసుకుంటే కుచ్చు పెట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది కదా అని. చూడండి, ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలండి. క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి,